Hi, my dear friends. Welcome to our channel BK Investment Plans. ఈ వీడియోలో మనం సరల్ జీవన్ బీమా ఇది ఒక ప్యూర్ టర్మ్ పాలసీ జనవరి 1 2021 నుంచి అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అయితే ఈ పాలసీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాలసీ ప్రజెంట్ ఏ కంపెనీల్లో అవైలబుల్గా ఉంది, అలాగే ఈ కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి నష్టం కలిగిస్తుంది, పాత పాలసీ తీసుకోవడం బెటరా, ఈ కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా, ఒక చక్కని ఉదాహరణతో ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి. ఎవరైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో ఆ వ్యక్తికి కానీ ఆ పాలసీ కాల వ్యవధి మధ్యలో ఏవైనా లైఫ్ రిస్క్ జరిగితే ఎంత అయితే పాలసీ అమౌంట్ తీసుకున్నారో ఆ వ్యక్తికి యొక్క ఫ్యామిలీకి ఆ పాలసీ అమౌంట్ అందించడమే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ కాల వ్యవధి పాటు జీవించి ఉంటే ఆ వ్యక్తికి ఎటువంటి మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఈ పాలసీలో అందజేయడం జరగదు. అదే టర్మ్ ఇన్సూరెన్స్. అందుకే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 30 టైమ్స్ డిఫరెన్స్ అనేది ఈ పాలసీలో ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, సరల్ జీవన్ బీమా ఇది చాలా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఐఆర్డిఏఐ వాళ్ళైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేయడం గల కారణం ఏంటి, ఎందుకు ఈ సరల్ జీవన్ బీమా మార్కెట్లోకి తెచ్చారంటే, మనకి ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా అవైలబుల్గా ఉంటుంది. అలాగే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, మనీ బ్యాక్ పాలసీస్. ఈ పాలసీస్ ఏవైనా మనం తీసుకోవాలనుకుంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్ళి కానీ లేక దానికి సంబంధించిన ఏజెంట్ కానీ సంప్రదించి వితిన్ 1 డేలో మనం ఈ పాలసీని అయితే పొందవచ్చు. కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పొందాలంటే మనం ఏజెంట్ని కలిసినా సరే, కంపెనీని సంప్రదించినా సరే అంత ఈజీగా మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రిస్క్ ఫ్రీ జాబ్స్, ఎవరైతే రిస్క్ ఫ్రీ జాబ్స్ ఉంటారో వాళ్ళకి, అలాగే ఇన్కమ్ ప్రూఫ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. నార్మల్ పీపుల్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, డైలీ వేజెస్ కానీ, ఫార్మర్స్ కానీ వీళ్ళ లెవెల్కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. అందుకనే ఐఆర్డిఏ అనేది సరల్ జీవన్ బీమా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, సరల్ జీవన్ బీమా అనేది నాన్ లింక్డ్ ప్యూర్ టర్మ్ ప్లాన్గా పిలుస్తుంటారు. నాన్ లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే, మనం ఈ పాలసీలో ప్రీమియం చెల్లించిన అమౌంట్ని మరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయరు. షేర్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయని దాన్నే నాన్ లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు వాటిని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఇది నాన్ లింక్డ్ కావున మన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయరు. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇన్క్లూజన్స్, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ ప్రతి కంపెనీకి సేమ్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ సరల్ జీవన్ బీమా అనేది ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో అవైలబుల్గా ఉండాలని ఐఆర్డిఏ అయితే రెగ్యులేషన్స్ పాస్ చేయడం జరిగింది. కావున ప్రతి కంపెనీలో ఒకే ఫ్యూచర్స్. మనం మిగతా టర్మ్ ఇన్సూరెన్స్ చూస్తుంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కో విధంగా ఫ్యూచర్స్ ఉంటాయి. కానీ ఈ సరల్ జీవన్ బీమా ఏ కంపెనీలో అయినా ఇదే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. అలాగే పాలసీ వర్డింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పే మాట అయితే ఒకటే. ఎందుకంటే ఇది ఐఆర్డిఏ డిజైన్ చేసింది కావున. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ బ్రాండ్ నేమ్ అండ్ ప్రీమియం. అయితే కంపెనీ నేమ్ మాత్రమే డిఫరెన్స్. లైక్ ఎక్కువ మంది ఎల్ఐసి కానీ ఇలా బ్రాండ్ నేమ్ నమ్ముతూ ఉంటారు. ఒక బ్రాండ్ నేమ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఏ కంపెనీలో తీసుకున్నా సరే ఈ పాలసీ ఫీచర్స్ అన్ని ఒకటే. ప్రీమియం అనేది కంపెనీ కొంచెం చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది కంపెనీకి. యాజ్ ఆఫ్ నౌ భారతీయ యాక్సా విల్ గివ్ సరల్ జీవన్ బీమా పాలసీ.
ఇప్పటి వరకు మనకి 1వ తారీఖు నుంచి మార్కెట్లోకి వచ్చినా సరే ఇంకా ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఈ సరల్ జీవన్ బీమా పాలసీని అవైలబుల్గా ఉంచలేదు. ఒక భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే ప్రస్తుతానికి మనకి పాలసీని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ప్రీమియం విషయంలో డిస్కషన్ జరుగుతున్న వలన ఏ కంపెనీ కూడా పాలసీని అయితే ఇంకా అవైలబుల్లో ఉంచడం జరగలేదు. అయితే వాట్ ఆర్ ద ఫీచర్స్, ఈ సరల్ జీవన్ బీమాలో ఏంటి ఫీచర్స్ ఏంటంటే, మొదటగా మనకి ఎంట్రీ ఏజ్ స్టార్టింగ్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఈ పాలసీ తీసుకోవడానికి అయితే అర్హులు. మ్యాక్సిమం వచ్చేసి 65 సంవత్సరాలు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తులందరూ ఈ పాలసీకి అయితే అర్హులే. నెక్స్ట్ సమ్ ఎష్యూర్డ్ మినిమం 5 లక్షలు. ఎందుకంటే సమ్ ఎష్యూర్డ్ కొంచెం తక్కువగా ఉందంటే ఈ పాలసీ అనేది నార్మల్ పీపుల్ కోసం. ఎందుకంటే మంచి ప్రొఫైల్ లేని పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. కొందరు నాన్ రిస్క్ ఫ్రీ జాబ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వాళ్ళందరి కోసం అయితే ఈ సరల్ జీవన్ పాలసీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కావున ఫార్మర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, డైలీ వేజెస్ కానీ వీళ్ళందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ లైఫ్ రిస్క్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత అండగా ఉంటుందని చెప్పేసి ఈ పాలసీని అయితే తీసుకురావడం జరుగుతుంది. కానీ సమ్ ఎష్యూర్డ్ అనేది మ్యాక్సిమం అనేది 25 lakhs మాత్రమే ఉంది. అయితే కంపెనీ డిపెండ్ అపాన్ కంపెనీ పెంచుకునే అవకాశం కూడా కంపెనీకి కల్పించారు. 20 లక్షల కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ పాలసీ టర్మ్, పాలసీ కాల వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ ఏజ్ 70 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే మనకు 65 సంవత్సరాలు పాలసీ తీసుకుంటే మినిమం పాలసీ టర్మ్ 5 సంవత్సరాలు కావున 70 సంవత్సరాలకి మెచ్యూరిటీ ఏజ్ అనేది ఉంటుంది. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పాలసీ తీసుకోవడానికి అయితే ఈ పాలసీలో ఉండడానికి అర్హులు కాదు. పాలసీ పేయింగ్ టర్మ్, మనం పే చేసే మోడ్ ఆఫ్ పేమెంట్ రెగ్యులర్ పే ఉంటుంది, సింగిల్ పే ఉంటుంది, లిమిటెడ్ పే, 3 రకాలైన ఆప్షన్లు ఉన్నాయి. రెగ్యులర్ పే అంటే అందులో మంత్లీ పే చేయొచ్చు, క్వార్టర్లీ పే చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ పే చేయొచ్చు, ఇయర్లీ పే చేయొచ్చు. సింగిల్ పే ఎట్ ఏ టైం మనం పే చేసేస్తాం, మనకి ఎన్ని సంవత్సరాలు కంటే అన్ని సంవత్సరాలు పాలసీ తీసుకుంటాం. లిమిటెడ్ పే 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఆప్షన్ ఉంది. ఈ 2 ఆప్షన్లు ఏదో ఒకటి చూసుకొని 5 సంవత్సరాలు లిమిటెడ్ పే ప్రీమియం చెల్లించేస్తాం. కానీ పాలసీ మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి 40 సంవత్సరాలు కూడా పాలసీ తీసుకోవచ్చు. కానీ 5 సంవత్సరాలు మనం ప్రీమియం చెల్లిస్తాం. ఈ 5 సంవత్సరాల్లోనే మనం చెల్లేసిన ప్రీమియం అంతా చెల్లించేస్తాం. నెక్స్ట్ 40 years పాటు మనకనేది పాలసీ అనేది వర్తిస్తుంది. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే మనం పాలసీ తీసుకున్నాం, కానీ తర్వాత వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని రీడ్ చేసి మనకు ఆ పాలసీ నచ్చలేదు. అటువంటి సమయంలో ఆన్లైన్లో ఎవరైతే పాలసీ తీసుకుంటారో 30 రోజుల్లోనే మనం ఆ పాలసీని క్యాన్సిల్ చేసుకొని మనం చెల్లించిన ప్రీమియం కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఎవరైతే పాలసీ తీసుకుంటారో వాళ్ళకి 15 రోజులు టైం ఉంటుంది. ఈ 15 రోజుల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం అన్ని రీడ్ చేసి మనకు నచ్చకపోతే పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పాలసీ తీసుకున్న ఒక పర్సన్ ఏజ్ ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఈ సరల్ జీవన్ బీమా పాలసీ తీసుకుంటే ఒక సమ్ ఎష్యూర్డ్ ఒక 20 లక్షలకు ఆయన తీసుకున్నారు అనుకుందాం. 20 లక్షలు పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ ఒక 10 yearsకి తీసుకున్నారని ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మెచ్యూరిటీ ఎంతకు అవుతుంది, 40 yearsకి ఆయనకి మెచ్యూరిటీ అవుతుంది. ఎందుకంటే పాలసీ అనేది 10 సంవత్సరాలు తీసుకున్నారు. ఒకవేళ పాలసీ ఒక 30 years తీసుకుంటే 60 సంవత్సరాలు మెచ్యూరిటీ అవుతుంది. ఒకవేళ పాలసీ అనేది 40 yearsకి తీసుకుంటే 70 years మెచ్యూరిటీ ఏజ్ లాస్ట్ 70 years కదా, 40 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఉంటుంది పాలసీ పేయింగ్ టర్మ్ కూడా. ఆ విధంగా ప్రీమియం ఇయర్లీ, అతను ఒకవేళ ఇయర్లీ ప్రీమియం చెల్లించాలి అనుకుంటే రెగ్యులర్ ప్రీమియంలో ఒకవేళ ఒక 20 లక్షల పాలసీ తీసుకుంటే 10 years కాల వ్యవధిలో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రీమియం వచ్చేసి. అది నాట్ యాక్చువల్ ఫిగరు, వ్యారీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూటబుల్ ఎగ్జాంపుల్ కోసం అయితే నేను అది తీసుకున్నాను. మ్యాక్సిమం దగ్గరగా 6,000 రూపాయలు ఉంటుంది. టోటల్ ప్రీమియం మనం చెల్లించేది 10 సంవత్సరాలు 60,000 మాత్రమే. మనం తీసుకునే పాలసీ ఎంత, 20 లక్షలు. అందుకని చెప్పాను కదా స్టార్టింగ్లో, మనం చెల్లించే ప్రీమియంకి దగ్గర 30 రెట్లుగా ఉంటుంది మెచ్యూరిటీ అమౌంట్. నార్మల్ డెత్ బెనిఫిట్, ఒకవేళ నార్మల్గా అతను చనిపోతే ఈ 10 సంవత్సరాల్లో అతనికి 20 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అదే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్, యాక్సిడెంట్ కానీ ప్రమాదవశాత్తు జరిగిపోతే అతనికి 40 లక్షలు అందిస్తారు. ఎంతైతే పాలసీ అమౌంట్ తీసుకుందో ఆ అమౌంట్కి డబుల్ అమౌంట్ అనేది ఈ సరల్ జీవన్ బీమాలో అందించడం అయితే జరుగుతుంది. అది ఒకటే ఎక్స్ట్రా బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. యాక్సిడెంటల్ రైడర్ మనం తీసుకోవాల్సిన లేదు, ప్రీమియంలో ఆల్రెడీ వాళ్ళు ఇంక్లూడ్ చేసేస్తారు. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకోకుండానే
ఈ ఆప్షన్ వాళ్ళు ఇంక్లూడ్ చేసి మనకి డబల్ పాలసీ ఎంతైతే పాలసీ తీసుకుంటారో 10 లక్షలు తీసుకుంటే 20 లక్షలు అందిస్తారు. యాక్సిడెంట్ నార్మల్ అయితే మనం ఎంతైతే పాలసీ అంత అమౌంట్ నా ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. వెయిటింగ్ పీరియడ్, మనం ఒక వెయిటింగ్ పీరియడ్ అంటే పాలసీ తీసుకున్నాం, వెంటనే మనకి ఏదో జబ్బు వచ్చి చనిపోయినాం, అప్పుడు మనకి ఈ పాలసీ అనేది వర్తించదు. జబ్బుల వల్ల చనిపోతే 90 డేస్ తర్వాత మాత్రమే ఈ పాలసీ అనేది మనకి వర్తిస్తుంది. ఈ 90 రోజుల్లో మనకి జబ్బులు వచ్చి కానీ ఏదైనా కారణాలు కానీ చనిపోయినా వర్తించదు నార్మల్ డెత్. యాక్సిడెంటల్ కేసు అయితే ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. పాలసీ తీసుకున్న వెంటనే వర్తిస్తుంది. పాలసీ తీసుకున్న 1 అవర్ నుంచి కూడా యాక్సిడెంటల్ కేసులో సరళ జీవన బీమా పాలసీ అయితే వర్తిస్తుంది. ప్రీమియం డిపెండ్ అపాన్ యువర్ ఏజ్, ప్రీమియం అనేది మీ ఏజ్ బట్టి డిపెండ్ అవుతుంది. అలాగే కొన్ని కంపెనీలు మెడికల్ టెస్టులు కూడా తీసుకుంటారు, కావున మెడికల్ టెస్ట్ బట్టి కూడా ప్రీమియం అనేది డిపెండ్ అవుతుంది. నో మెచ్యూరిటీ ఆఫ్టర్ పాలసీ టర్మ్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అదేని, ఎటువంటి మెచ్యూరిటీ ఉండదు పాలసీ టర్మ్ కంప్లీట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి ఈ పాలసీలో మనం చెల్లించే ప్రీమియంకి సెక్షన్ 80C కింద చూపించుకోవచ్చు. మనం పొందిన క్లెయిమ్ ఉంటుంది కదా, ఒకవేళ లైఫ్ రిస్క్ అయితే వచ్చిన క్లెయిమ్కి సెక్షన్ 10D కింద కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఈ పాలసీలో మనం పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ అంటే మనం ప్రీమియం చెల్లిస్తూ ఉన్నాం, ఏదో ఒక సంవత్సరంలో మనకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రీమియం చెల్లించలేకపోయాం. అటువంటి సందర్భంలో మనం కొంత అమౌంట్ పెనాల్టీగా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 15 మంత్లీ ఎవరైతే ప్రీమియం చెల్లిస్తారో ఒక 15 రోజులు లేటుగా చెల్లిస్తే మనం ఎటువంటి ఎక్స్ట్రా పెనాల్టీ పే చేయాల్సిన అవసరం లేదు. 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అనేది ఉంది. ఒకవేళ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ చెల్లించే వాళ్ళకి 1 నెల పాటు గ్రేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నెల తర్వాత నుంచి పెనాల్టీ అనేది వేస్తారు. రివైవల్ పీరియడ్ అంటే 5 ఇయర్స్. ఎందుకు రివైవల్ పీరియడ్ అంటే మనం పాలసీ తీసుకున్నాం, ప్రీమియము మన మధ్యలో ఆపేసాం, ఒక 4-5 సంవత్సరాల పాటు ఆపేసినాం, మళ్ళీ ఎందుకో మనకి ఈ పాలసీ తీసుకుందాం అనిపించినప్పుడు 5 సంవత్సరాల లోపు రివైవల్ పీరియడ్ ఉంది, కావున ఈ 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా రెన్యువల్ చేసుకోవచ్చు. పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం అన్ని సంవత్సరాల ప్రీమియంలు ఒకేసారి చెల్లించి ఆ పెనాల్టీ చెల్లించి ఈ పాలసీని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత అయితే పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవడం తప్ప కానీ పాత పాలసీని మనం కంటిన్యూ చేసే అవకాశం అయితే లేదు. మెడికల్ టెస్ట్ డిపెండ్ అపాన్ కంపెనీ. ఈ IRDA ఏం చెప్పిందంటే మెడికల్ టెస్ట్లు అనేవి కంపెనీకే వదిలేసింది, ఇన్సూరెన్స్ కంపెనీస్కే వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేసింది. రిక్వైర్మెంట్ ఉంటే చేస్తారు, రిక్వైర్మెంట్ లేకపోతే లేదు. ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్, ఈ పాలసీకి అయితే ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా నాట్ రిక్వైర్డ్, మనం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా ఈ పాలసీ అందేవాలని ఉద్దేశంతో కావున ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఈ పాలసీకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలసీ ఎవరు తీసుకోకూడదు, హూ షాల్ నాట్ టేక్ ఇట్. అయితే ఎవరెవరికి ఇది బెనిఫిట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ అయితే ఈ పాలసీ అనేది బెనిఫిట్గానే ఉంటుంది. అంటే మనకి వచ్చే ఇన్కమ్ బట్టే డిపెండ్ అవుతుంది. ఎవరైతే తక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ పాలసీ అనేది కంపల్సరీగా యూజ్ఫుల్గానే ఉంటుంది. కానీ మంచి ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్స్ అంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఈ పాలసీ అనేది అంత యూస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బై బిగ్ సమ్ ఎష్యూర్డ్ అంటే చాలామంది ₹1,00,00,000 సమ్ ఎష్యూర్డ్కి ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మ్యాక్సిమం పీపుల్ అనేది 1 crore వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళందరికీ ఈ పాలసీ అనేది యూస్ఫుల్ అయితే అవ్వదు. ఇఫ్ యూ వర్కింగ్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ PF అమౌంట్ కట్ అవుతుంది. వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ చూపించవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. కావున ఈ సరళ జీవన్ బీమా పాలసీ అనేది అంత రిక్వైర్డ్ కాదు. ఎందుకంటే సరళ జీవన్ బీమాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ పాలసీ కంటే అదర్ పాలసీని ప్రిఫర్ చేయడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ప్రీమియం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ చూపెడతారు, మంచి ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్స్కి ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. అందువలన సరళ జీవన బీమాతో పోల్చుకుంటే మిగతా పాలసీలో ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది, కావున ఆ పాలసీ తీసుకోవడం అయితే బెటర్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రా రైడర్స్ లైక్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ ఉంటుంది, ఒకవేళ ప్రీమియం వేయవర్ కూడా ఉంటుంది. ఏమైనా యాక్సిడెంట్ జరిగి జీవించి ఉన్నా సరే ప్రీమియం వేయవర్ ఆప్షన్లు ఉంటాయి. మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది. పాలసీ కాల వ్యవధి పాటు వ్యక్తి జీవించుంటే తర్వాత మనం చెల్లించే ప్రీమియం మనీ బ్యాక్ ఇవి ఇచ్చే పాలసీలు ఉన్నాయి. ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి సరళ జీవన్ బీమాలో లేవు.
ఈ సరళ జీవన్ బీమా ఉన్నది ఒకే ఒక రైడర్, యాక్సిడెంటల్ రైడర్. ఆల్రెడీ ప్రీమియంతో ఆ పాలసీ ఇంక్లూడ్ చేస్తారు. దానికి మనం ఎక్స్ట్రాగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఆ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్ట్రా రైడర్స్ ఎవరైతే కావాలనుకుంటారో ఈ పాలసీ కంటే అదర్ పాలసీ తీసుకోవడం అయితే బెటర్ అని నేను చెప్తూ ఉంటాను. లాంగ్ టర్మ్ పాలసీ చాలామంది 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కూడా మాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి పట్టుబడి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఓన్లీ మ్యాక్సిమం మెచ్యూరిటీ వచ్చేసి 70 సంవత్సరాలు కావున వాళ్ళకి పాలసీ అనేది సూటబుల్ కాదని నేను చెప్తూ ఉంటాను. అయితే ఇక్కడతో సరళ జీవన్ బీమా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రెజెంటేషన్ కంప్లీట్ అయింది. మీ డెసిషన్ మీరు తీసుకోండి, ఏ పాలసీ బెటర్ అనేది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే ఈ వీడియోని అయితే కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.